నమస్తే అండి. చంద్రుడు చూసారా వచ్చేస్తున్నాడు. రాఖీ పౌర్ణమికి, శ్రావణ పౌర్ణమికి రాఖీ పౌర్ణమి కదా, ఇంకా పౌర్ణమి రాలేదు కానీ చంద్రుడు పౌర్ణమికి ముందే చంద్రుడు ఇలా కనిపిస్తున్నాడు అనమాట. నేను ఇప్పుడే చూశాను. ఈ విధంగా అయితే చంద్రుడు అయితే కనిపిస్తున్నాడు. ఇప్పుడైతే 6:30 అలా అవుతుందేమో. టైం అయితే నేను సరిగ్గా చూడలేదు. చూసారా చంద్రుడు ఇప్పుడిప్పుడు వస్తున్నాడు. పొద్దుపోతే ఇంకా, అంటే చీకటి పడితే ఇంకా బాగా కనిపిస్తాడు అనమాట. వచ్చేది పౌర్ణమి కదండి, శ్రావణ పౌర్ణమి కదా. ఇప్పుడు భలే, అంటే అంత వెలుతురుగా అంత కాంతివంతంగా కనిపించట్లేదు కానీ ఈ వీడియోలో అయితే రియల్గా అయితే బాగా కనిపిస్తున్నాడండి. ఈ టైంన చంద్రుడిని అయితే నెల పొడుపు అలా అయితే చూశాను. ఇప్పుడే ఫస్ట్ అనమాట నేను ఇప్పుడు ఈ నెలలో ఇలా చూస్తున్నాను పౌర్ణమి చంద్రుడిని ఇలాగా వెలుతురులో కనిపించడం. పొద్దుపోతే అంటే చీకటి పడితే ఇంకా బాగా కనిపిస్తాడనమాట. అంటే మాకు తెలియదా అని అంటారేమో, తెలుసులేండి, చాలామందికి తెలుసు, కానీ నేను ఇప్పుడు చూశాను కదా, అందు గురించి నేను వీడియో తీస్తున్నప్పుడు ఈ విధంగా కనిపిస్తున్నాడని చెప్పేసి నేను చెబుతున్నాను అనమాట. ఈ పక్కన కనిపిస్తుంది చూడండి, అది సన్నజాజి అనమాట. సన్నజాజి మొక్క. మాకు సన్నజాజి పూలు వాసన భలే వస్తుంది. కుమ్మం ముందు ఉంది, మాది కాదండి, మా ఇంటి ముందు వాడే. అయినా మాకు మటుకి ఫ్లేవర్ బాగా వస్తుంది అనమాట. ఇక్కడ కుర్చీ వేసుకొని కూర్చున్నా, మంచం వేసుకొని కూర్చున్నా, మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఆ చంద్రుడు వెన్నెలకి సన్నజాజి పరిమళం భలే ఉంటుందన్నమాట. చల్లటి పిల్లగాలి, ఆ ఫీలే వేరండి, భలే ఉంటుంది. పల్లెటూరు కొన్ని బాగుంటాయండి, కొన్ని భయం అనిపించినా కొన్ని బాగుంటాయి అన్నమాట. పల్లెటూరులో వాతావరణం, ప్రశాంతత, స్వచ్ఛత, మంచినీళ్ళు కానీ ఏమైనా పాలు కూడా స్వచ్ఛంగా దొరుకుతాయండి మాకైతే ఇక్కడ. ఇప్పుడు అంటే మాకైతే స్వచ్ఛంగా దొరకవా అని అంటారేమో. ఇప్పుడు అన్నీ ప్యాకెట్ పాలే కదండి వాడేది చాలామంది టౌన్స్లో. ఎంత స్వచ్ఛమైన పాలైనా కల్తీ లేకుండా దొరకవు టౌన్లోని. ఇక్కడైతే మాకు అలా కాదండి, కేంద్రం దగ్గరికి రైతులే తీసుకొచ్చి పోస్తూ ఉంటారనమాట. ఆ పాలు అయితే మేము తెచ్చుకొని వాడుకుంటూ ఉంటాము. వాటర్ కూడా ఇక్కడ బాగుంటుంది, స్వచ్ఛమైన నీళ్ళు అనమాట, తాగే నీళ్ళు. భలే ఉంటుంది వాతావరణం. అది అనుభవిస్తేనే కానీ తెలియదండి, చాలా బాగుంటుంది అనమాట. కానీ ఏ వాతావరణానికి అలవాటు పడ్డ వాళ్ళు ఆ వాతావరణంలోనే ఉండాలి కదా. పరిస్థితుల రీత్యా అక్కడైతే జాబ్ చేసే వాళ్ళు అయితే అక్కడ ఉంటారు. ఇక్కడైతే ఈ వాతావరణానికి అలవాటు పడ్డ వాళ్ళు అయితే టౌన్లో అయితే ఉండలేరు. టౌన్లో ఉన్న వాళ్ళు అయితే ఇక్కడైతే ఉండగలుగుతారు, కానీ వాళ్ళు జాబ్ రీత్యా అక్కడే ఉండాలి కదండి. భలే ఉంటుందండి. ఈవినింగ్ అయితే పక్షులు కిలకిల రావాలతో గూటికి చేరుకుంటూ ఉంటాయి కదా. అప్పటి వరకు అటువైపు గూటికి అంటే చెట్ల దగ్గరికి చేరుకున్నాయండి. నేను వీడియో తెద్దామనుకున్నాను కానీ అంత కనిపించట్లేదు అనమాట. పక్షులు కిలకిల రావాలైతే కనిపిస్తాను. నేను వీడియో తీసే టయానికి అవైతే వెళ్ళిపోతున్నాయి అనమాట. అది చూడండి, కొంగ వెళ్ళింది కదా. భలే అసలు ఎంత బాగుంటుందో ఈవినింగ్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ చూడడానికి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఇలా ప్రకృతిని ఫీల్ అవ్వాలనుకుంటే బయటకు వచ్చి చూడండి, బాగుంటుంది. ప్రకృతితో మమైకమైతే ఆ ఫీలే వేరండి అసలు. నిజంగా అది ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళకైతే భలే అర్థమవుతుంది. ప్రకృతిని ఇష్టపడే వాళ్ళకి నాకంటే చాలా ఇష్టం. అందుగురించి నేను ఎర్లీ మార్నింగ్ కాసేపు అయినా, ఈవినింగ్ అయితే 5 to 7 వరకు బయటే కూర్చొని కాస్త ప్రశాంతంగా వాతావరణాన్ని అయితే ఆస్వాదిస్తాను. నేను ప్రకృతిని ఆస్వాదిస్తాను. బాగుంటుంది. చూసారా, చంద్రుడు ఉండే కొద్ది కాంతివంతంగా మారుతున్నాడు. నేను ఈ వీడియో అందుకే తీస్తున్నానండి. నేను 6:30 నుంచి తీస్తున్నాను కదా. ఇప్పుడే 4 minutes దాటింది వీడియో తీయడం స్టార్ట్ చేసి. చంద్రుడు మెల్లమెల్లగా కాంతివంతంగా మారుతున్నాడు చీకటి పడే కొద్ది. మీకు అర్థమవుతుంది కదా చూస్తుంటే. అసలు భలే ఉంటుంది. పౌర్ణమి చంద్రుడు అయితే ఇంకా బాగుంటుంది. అసలు చూడండి, అసలు ఎంత బాగా వస్తుందో. ఆరు బయట మంచం వేసుకొని ఇలా కూర్చున్నాం అనమాట.
కరెంట్ అయితే తీసేసాడండి. లోపల కరెంట్ లేదు, ఇన్వర్టర్ కూడా ఆగిపోయింది. ఇంటి గురించి బయటకు వచ్చి కూర్చున్నాము. ప్రశాంతంగా ఉంది. చూసారా, చంద్రుడు ఇంకా కాంతివంతంగా మారుతున్నాడు. అట్లా ఉండే కొద్ది, చీకటి పడే కొద్ది కాంతివంతంగా మారుతున్నాడు. నేను రియల్గా అయితే వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. అసలు ఎంత భలే ఉంటుందండి. అసలు లైట్ అంటే ఇంకా సేపు పొద్దుపోయి తీస్తూ ఉంటే చంద్రుడిని, స్ట్రీట్ లైట్స్ అందరూ లైట్లు వేస్తూ ఉంటే చీకట్లో చంద్రుడు అంత అంటే అదొక అందం ఇస్తుంది. ఇప్పుడు ఇదొక నిండుగా ఉంది ఈ చంద్రుడు. పున్నమి ముందు వచ్చే చంద్రుడు అనమాట, పౌర్ణమి ముందు వచ్చే చంద్రుడు అనమాట. అందుకే నేను వీడియో తీసేకొల్ది చూసారా ఎంత బాగా వస్తుందో, భలే ఉందన్నమాట. మీకే అర్థమవుతుంది, నేను బాగుందని చెప్పడం కాదండి, మీకే తెలుస్తుంది కదా. ఇంకా ఈరోజు పౌర్ణమి కాదండి, పౌర్ణమి ముందు వచ్చే చంద్రుడు అనమాట. ఉండే కొద్ది ఇంకా కాంతివంతంగా మారుతున్నారు. చందమామ మనకి చల్లదనాన్ని ఇస్తాడు కదా, ఆ చల్లదనం ఇప్పుడు మేము ఆస్వాదిస్తున్నాం అనమాట. చల్లటి గాలి, వెలుతురు అసలు ఎంత బాగుంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. ఆ ఫ్యాన్ గాలి ఏం పనికి వస్తుందండి చల్లటి గాలి ముందు. చంద్రుడు అందులో పౌర్ణమి వెన్నెల్లో వచ్చే చల్లటి గాలి ముందు భలే ఉంటుందన్నమాట. చూడండి, అసలు ఉండే కొద్ది చంద్రుడు ఎంత కాంతివంతంగా మారుతున్నాడు. నేనైతే ఈరోజైతే ఈ వీడియో నేను తీస్తానని అనుకోకుండా అయితే వీడియో తీస్తున్నాను అనమాట. నేను ఆరు బయట కూర్చున్నాను, కరెంటు పోయింది కదా, ఇన్వర్టర్ కూడా ఆగిపోయింది. 5 to 7 లోపు నేను బయట కూర్చుంటాను కదా, ఇలాగా బయటకు వచ్చి కూర్చున్నానండి. బయటకు వచ్చి కూర్చోగానే చంద్రుడు అయితే కనిపించాడు. పౌర్ణమి ముందు వచ్చే చంద్రుడు కదా అని చెప్పేసి నేను వీడియో తీయడం మొదలుపెట్టాను. వీడియో తీయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చంద్రుడు కొంచెం కొంచెం పెరగడం స్టార్ట్ చేశాడండి. అసలు భలే ఉంది కదా అసలు నిజంగా. మీరు కూడా చంద్రుడిని పెరగటం రియల్గా చూస్తారని చెప్పేసి నేనైతే వీడియో తీయడం జరుగుతుంది. మాకు తెలియదా ఈ వీడియో ఎందుకు తీస్తున్నాను అనుకుంటారేమో. ప్రకృతిలో కలర్స్ చూడండి ఎలా చేంజ్ అవుతున్నాయో, ఉండే కొద్ది కలర్స్ భలే చేంజ్ అవుతున్నాయి కదా. చంద్రుడు కాంతి పెరిగే కొద్ది కలర్స్ అన్నీ మారుతూ ఉన్నాయి, వేరియేషన్స్. మబ్బులు చూసారు ఎంత బాగుంటుందో, రియల్గా చూస్తే భలే ఉంటుందన్నమాట. టౌన్లో ఉన్న వాళ్ళు ఇవన్నీ చూడలేరండి, ఎందుకంటే బిజీ లైఫ్లో ఉంటారు కదా, ఆఫీస్లో ఉంటారు, అపార్ట్మెంట్స్లో ఉంటారు, ఏం తెలియదు కదా. బయటకు వచ్చి చూస్తే ఇదివరకంటే ఇలా బయట పల్లెటూరు వాతావరణం వాళ్ళైతే ఇలా బయట కూర్చొని ప్రతిదాన్ని ఆస్వాదిస్తారు. ఇప్పుడు వాళ్ళు కూడా బయట కూర్చోవట్లేదండి, లోపల టీవీలు వచ్చిన తర్వాత, ఫోన్లు వచ్చిన తర్వాత ఎవరి ఫోన్లో వాళ్ళు కూర్చుంటున్నారు. అలాగే టీవీలో సీరియల్స్లో కూర్చుంటున్నారండి. ఇదివరకు మా చిన్నతనాన్ని అయితే మంచాలు ఇలా బయట ఈవినింగ్ 6 అయ్యేసరికి మంచాల వాకళ్ళు అవి తుడిచేసి కళ్ళాపేసి ముగ్గులు పెట్టేసుకొని మంచాలు అవి బయటేసి ఇలా పడుకొని అమ్మమ్మ పక్కన లేకపోతే అమ్మ పక్కన నాన్న పక్కన పడుకొని ఇలాగా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు చెప్పే కథలు వినుకుంటూ చందమామను చూసుకుంటూ చుక్కలు అవి లెక్క పెట్టుకుంటూ, చుక్కల బోల్డ్ అని కనిపించేయండి, అసలు ఆకాశాన్ని పరిచినట్టు చుక్కలు కనిపించాయి. ఆ చుక్కలన్నీ లెక్కలు పెట్టుకుంటూ ఉండేవాళ్ళం. లెక్క పెట్టకూడదనేవారు మళ్ళీని. కానీ పిల్లలం కదా, ఊరుకుంటామా, చుక్కలు లెక్క పెడతాం కదా.
ఎన్ని లెక్క పెడతామండి, లెక్క పెట్టలేం కదా. ఒక 10, 20, 30 లెక్క పెట్టేసరికి నీరసం వస్తుంది ఊరుకునే వాళ్ళ. సరే ఉండే కొద్ది చీకటి పడే కొద్ది మళ్ళీ కాంతివంతంగా మారుతున్నాడు చంద్రుడు. ఇదైతే పౌర్ణమి చంద్రుడు కాదండి, పౌర్ణమి ముందు వచ్చే చంద్రుడు అనమాట. ఇంకా పౌర్ణమి దగ్గరలో ఉంది కదా మనకి, రాఖీ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి వచ్చే ముందు అనమాట ఈ వీడియో తీస్తున్నాను. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైనా వీలైతే మీ పిల్లల్ని కూడా పక్కన పడుకోబెట్టుకొని ఇలా ప్రకృతిని ఆస్వాదిస్తూ పిల్లలకి కథలు చెప్తూ ఉండండి, బాగుంటుంది. పిల్లలు ఎప్పుడూ చెప్పుకుంటారు మీ గురించి. మేము కూడా మా అమ్మ చెప్పిన కథలు వింటూ పడుకునేవాళ్ళం. మీరు కూడా కొంచెం పిల్లలతో టైం స్పెండ్ చేయండి. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. ఓపికగా